నమస్కారం. అలరించే పాటల ఆనిముత్యం రాగం తానం పల్లవికి స్వాగతం, సుస్వాగతం. మన క్యాలెండర్లో ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకత అనేది సాధారణంగా ఉంటుంది. అందులో ఆగస్టు మాసానికి మరింత ప్రత్యేకత ఉంది. ఈ మాసంలోనే ఫ్రెండ్షిప్ డే, స్వతంత్ర దినోత్సవం, హిందువులకు పవిత్రమైన శ్రావణ మాసం అన్నీ ప్రారంభమవుతాయి. ఇదే మాసంలో సిస్టర్స్ డే కూడా ఉంది. అవునండి, అంతర్జాతీయ సోదరీమణుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ సందర్భంగా మన రాగం తానం పల్లవి కొన్ని చక్కని సోదరీమణుల గీతాలతో పాటు అన్నా చెల్లెల అనుబంధాన్ని తెలిపే మధురమైన పాటలతో మీ ముందుకు వచ్చేసింది. మరి కార్యక్రమాన్ని ప్రారంభించి అలా రాగాల షికారు చేసేద్దామా? సిస్టర్స్ డే వేడుకను తొలిసారిగా అమెరికాలో డెబోనా టార్నెన్ ప్రారంభించారు. ఈ రోజున సోదరీమణులందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతారు. తమ జీవితంలో సోదరీమణులు ఎంత ముఖ్యమో వారికి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇలాంటివన్నీ చెప్పడానికి ఒక్కరోజు సరిపోకపోయినా ఈరోజు వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడం ద్వారా వారిపై ఎంత ప్రేమ ఉందో వ్యక్తం చేస్తారు. మీ చెల్లెలు చీర సింగారించి వచ్చేసరికి ఊరే మాట మడుగుతుంది. ఇదిగో వచ్చేసానన్నయ్య. నా రాణి, నా చెల్లెలు రాణి. చూడు సీత, ఈ కొంటి పిల్ల అనుకున్నట్లు అచ్చం యువరాణిలా తయారైంది. సీత, దిష్టి తగిలినట్టు నువ్వు వెళితే పెళ్లి చేసుకుని భార్యాభర్తలు కలకాలం వర్తిల్లాలని ఆశీర్వదిస్తాం. దీన్ని మా అమ్మ నా మెళ్ళ వేసింది. వదినా, పసుపు కుంకుమలతో 1000 ఏళ్ళు వర్తిల్లమ్మా. బుల్లి బుల్లి రాణమ్మ, బుజ్జి నా చెల్లమ్మ. బుల్లి బుల్లి రాణమ్మ, బుజ్జి నా చెల్లమ్మ. బంగారు బొమ్మ రావే మాయమ్మ. నీ చిరునవ్వుల్లో వెన్నెలలూరేను, తీయని మాటల్లో తేనెలు జారేను. నీ చిరునవ్వుల్లో వెన్నెలలూరేను, తీయని మాటల్లో తేనెలు జారేను. నీవున్న మా ఇల్లు కలకలలాడేను, నీవున్న మా ఇల్లు కలకలలాడేను. మా లక్ష్మి ప్రొద్దు కిలకిలలాడేను. రాణెమ్మ, బుల్లి బుల్లి రాణెమ్మ, బుజ్జి నా చెల్లమ్మ. బంగారు బొమ్మ రావే మాయమ్మ. చెల్లి మీద ఉండే అనురాగాన్ని అన్నయ్య వ్యక్తపరుస్తూ ఉంటే వదినమ్మ వత్తాసు పాడటం ఈ కర్పూర హారతి చిత్రంలోని పాటలో చూస్తున్నాం. అన్నయ్యగా కృష్ణ, చెల్లమ్మగా లక్ష్మి, వదినమ్మగా వాణిశ్రీ నటించిన ఈ గీతాన్ని కొసరాజు రచించారు. టీవీ రాజు ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. బాలు, వసంత, విజయలక్ష్మిల గానం ఈ పాటకు మరింత వన్నె తెచ్చింది. పుట్టిన ఇంటికి కీర్తిని తెచ్చేవు, మెట్టిన చోటున మెప్పు గడించేవు. పుట్టిన ఇంటికి కీర్తిని తెచ్చేవు, మెట్టిన చోటున మెప్పు గడించేవు. ముద్దుల మూటవ
ఎల్లమ్మ బంగారు బొమ్మ రావే మాయమ్మ. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు సోదరీమణులు ఒకేలా ఉండరు. వారి ఇష్టాలు, అభిరుచులు, అలవాట్లు, ప్రేమ, ఇతర విషయాలన్నింటిలో వారి ఆసక్తులు వేరువేరుగా ఉంటాయి. అయినా కూడా ఒకరంటే ఒకరు బాగా ఇష్టపడతారు. తొలి రోజుల్లో బాగా కొట్టుకున్నప్పటికీ తర్వాత కలిసిపోతారు. ఇక అన్నా చెల్లెల సంగతి అయితే సరే. చిన్నప్పుడు పిల్లి ఎలుకల్లా కీచులాడుకునే వాళ్ళు పెద్దయ్యాక ప్రాణానికి ప్రాణంలా మారిపోతారు. ఇదిగో ఇలా. అమ్మ దొంగ, నీకేం కావాలో నువ్వు చెప్పకుండా నాతోనే చెప్పించావు కదూ. ఉండు, నీ పని చెప్తా. ఏం చేస్తావేంటి? ఏం చేస్తానా, బంగారు గాజులు చేయించి నీ చేతులు తొడిగి నీకు పెళ్లి చేసి నిన్ను అత్తారింటికి వెంటనే పంపించేస్తాను. అన్నయ్య ఉడికిపోయింది. చెల్లాయి పెళ్లి కూతురాయను పాల వెల్లులే నాలో పొంగిపోయెను. చెల్లాయి పెళ్లి కూతురాయను పాల వెల్లులే నాలో పొంగిపోయెను. చెల్లి మందారవల్లి అది నన్ను గన్న బంగారు తల్లి. నా చెల్లి మందారవల్లి అది నన్ను గన్న బంగారు తల్లి. ఎన్నెన్ని జన్మలైన గాని నాకీ చెల్లి కావాలి మళ్ళీ మళ్ళీ. చెల్లాయి పెళ్లి కూతురాయను పాల వెల్లులే నాలో పొంగిపోయెను. చెల్లమ్మకు పెళ్ళంటే అన్నయ్యకే కదండి సంబరం. ముద్దుల చెల్లి పెళ్లి పీటలెక్కిపోతుంటే అన్నయ్య మనసు పడే ఆనందానికి ఈ బంగారు గాజులు చిత్రంలోని ఈ పాట అద్దం పడుతుంది. అన్నయ్యగా ఏఎన్ఆర్, చెల్లిగా విజయ నిర్మల అందంగా అభినయించిన ఈ గీతానికి సి నారాయణ రెడ్డి అక్షరమాల అందించారు. టి చలపతిరావు స్వరార్చన చేశారు. తనదైన గానామృతంతో ఘంటసాల మాస్టర్ ఈ పాటకు ప్రాణం పోశారు. సిఎస్ రావు దర్శకత్వ ప్రతిభ ఈ పాటను మరింత ప్రత్యేకంగా మార్చేసింది. బంగారు గాజులు తొడుగుకొని సిగలో అందాల జాజులు తురుముకొని. బంగారు గాజులు తొడుగుకొని సిగలో అందాల జాజులు తురుముకొని. పెళ్లి పీటపై చెల్లి కూర్చోవాలి, నా కళ్ళల్లో వెలగాలి దీపావళి. చెల్లాయి పెళ్లి కూతురాయను పాల వెల్లులే నాలో పొంగిపోయెను. చిన్నారి చెల్లికి పెళ్ళైతే నా పొన్నారి బావతో వెళుతుంటే ఈ అన్నయ్య కన్నీరు ఆగేనా. ఈ అన్నయ్య కన్నీరు ఆగేనా, అది పన్నీటి వాగై సాగేనా. చెల్లాయి పెళ్లి కూతురాయను పాల వెల్లులే నాలో పొంగిపోయెను. చెల్లాయి పెళ్లి కూతురాయను పాల వెల్లులే నాలో పొంగిపోయెను. మా ఇంటి పంట చిన్నారి చెల్లి, నా కంటి పాప బంగారు తల్లి, మమకారం మనకే సొంతం, విడరానిది ఈ అనుబంధం అని అన్న పాడితే, ఈ చోట ఉన్నా ఏ చోట ఉన్నా ఎదలోని నిన్నే కొలిచాను అన్న
ఈ అన్నకు నేనే చెల్లి కావాలి మళ్ళీ మళ్ళీ అని చెల్లి బదులిస్తుంది. జీవన రాగంలో అన్నయ్య పల్లవి అయితే చెల్లి చరణమే అవుతుంది. ఇలా అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి అద్దం పట్టే పాటలు మన సినిమాలలో ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎన్టీఆర్ అన్నగా, రాజసులోచన చెల్లిగా నటించిన ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్గా నిలిచిపోయింది. వినవమ్మా వినవమ్మా ఒక మాట వినవమ్మా, వివరంగా చెబుతానమ్మా ఓ చెల్లెలా. వింటున్నా వింటున్నా వేణులార వింటున్నా, వివరంగా చెప్పావయ్యా ఓ అన్నయ్య. గారాన పెద్ద చేసి చీర సారలిచ్చిన గాని, గారాన పెద్ద చేసి చీర సారలిచ్చిన గాని, పేరెదుగని పెనిమిటి మీదే ప్రేమ ఆడవారికి. వినవమ్మా వినవమ్మా ఒక మాట వినవమ్మా, వివరంగా చెబుతానమ్మా ఓ చెల్లెలా. వినవయ్యా వినవయ్యా ఏ మాట వినవయ్యా, వివరంగా చెబుతానయ్యా ఓ అన్నయ్య. ఈ అందమైన అన్నా చెల్లెలి గీతం మంచి మనసుకు మంచి రోజులు చిత్రంలో ఉంది. సిఎస్ రావు దర్శకత్వంలో సముద్రాల జూనియర్ రచించిన ఈ గీతానికి ఘంటసాల స్వరాలు అందించారు. అలాగే సుశీలతో కలిసి గానం కూడా చేశారు. కాసేపు అలక, కాసేపు కోపం, కాసేపు ప్రేమగా సాగిపోయిన ఈ పాట చక్కని ప్రేక్షకాదరణ పొందింది. పెళ్ళైతే నీ సంగతి ఇంతే నా చెల్లెలా, ఇంటికి వస్తే నీ మాట అన్నయ్య. ఢిల్లీ కజ్జాలు మనకు ఎందుకులే చెల్లెలా, భలే భలే చెల్లెలా. ఆకతాయి అన్నయ్య మనకేలా సూటి పోటీ చాలులే. అలరా దారికి లలలాలే లాలలా, లలలాలే లాలలా, లలలాలే లాలే లాలా. ఓ అక్క చెల్లెళ్ళు చూడముచ్చటిగా ఉంటారు. చెల్లెలు చిన్నతనంతో చిలిపి అల్లరి చేస్తూ ఉంటే అక్క తనకున్న అనుభవం అంతా ఉపయోగించి చెల్లిని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అక్క ఓ అమ్మలా, ఓ అమ్మమ్మలా, ఓ అమ్మలగన్న అమ్మలా మారి మార్గనిర్దేశనం చేస్తుంది. మంచి చెడుల విశ్లేషణతో చెల్లెలు జీవితంలో వెలుగు పూలు పూయించే ప్రయత్నం చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే ఈ గీతం మిస్సమ్మ చిత్రంలో ఉంది. పింగళి రచనకు ఎస్ రాజేశ్వరరావు స్వరాలకు పి లీలా గానం తోడే ఈ గీతాన్ని జనరంజకం చేసింది. తెలుసుకొనవే చెల్లి, అలా నడుచుకొనవే చెల్లి, తెలుసుకొనవే చెల్లి. మగవారికి దూరంగా మగువనెప్పుడు మెలగాలని, మగవా
తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లి తెలుసుకొనవే చెల్లి పది మాటలకొక మాటయు బదులు చెప్పకూడదని పది మాటలకొక మాటయు బదులు చెప్పకూడదని లేనిపోని అర్థాలను మన వెనుకనే చాటెదరని లేనిపోని అర్థాలను మన వెనుకనే చాటెదరని తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లి తెలుసుకొనవే చెల్లి మీ సోదరి మనులతో ఉన్న పాత జ్ఞాపకాలను పదిలపరుచుకోండి. కొత్త జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి ప్రణాళికలు వేసుకోండి. సోదరీమణుల బంధం శాశ్వతమని మరోసారి మనసారా చాటండి. రక్తబంధం కంటే మిన్న అయినది, కాలం మారినా అస్సలు మారనిది, కన్నీటిని తుడిచి చిరునవ్వును పంచేది మన అక్కా చెల్లెళ్ళ అనుబంధం ఎంతో గొప్పది అంటూ సోదరీమణుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుందాం. ఇది ఈ వారం మన రాగం తానం పల్లవి. మరో చక్కని ఏకాంశ గీతాల మాలికతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్తే.